Welcome to my channel Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. హలో అండి, ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ డిజైన్ని సింపుల్గా నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ నేను జరీ థ్రెడ్ని సింగిల్ లేయర్లో తీసుకుని చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ని ఇలా క్లాత్ కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసుకోవాలి. మళ్ళీ అదే రింగ్లోంచి నీడిల్ ఇలా కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వేసుకోవాలి. ఇలా 3 లైన్స్ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ని తీసుకుని ఇక్కడ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 4 షుగర్ బీడ్స్ని తీసుకుని నీడిల్ ఇలా కింద దించేసి ఈ లాస్ట్ బీట్లోంచి నీడిల్ అనేది తీసుకోవాలి. మళ్ళీ 3 షుగర్ బీడ్స్ని నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ని కిందకి దించేసి లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా 3 షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవడం వల్ల మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా నెక్ అంతా కూడా షుగర్ బీడ్స్ లైన్ని స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ 4 mm బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇవి కూడా 2 బీడ్స్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. 2 బీడ్స్ తీసి నీడిల్ కిందకి దించేసి మళ్ళీ లాస్ట్ బీట్లో నీడిల్ తీసుకోవాలి. మళ్ళీ 2 బీడ్స్ నీడిల్లోకి ఎక్కించుకొని నీడిల్ కింద దించేసి లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవాలి. ఇవి పెద్దవి కాబట్టి 2 స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు గ్యాప్ రాకుండా ఉంటుంది. ఇలా లైన్ అంతా స్టిచ్ చేశాక పక్కనే మళ్ళీ ముందు స్టిచ్ చేసిన విధంగా షుగర్ బీడ్స్ లైన్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి బార్డర్ అనేది. తర్వాత నేను ఒక వైట్ పేపర్ తీసుకుని ఇక్కడ డిజైన్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని అటు ఇటు కూడా లీవ్స్ అనేవి డ్రా చేసి స్టార్టింగ్ ఎండింగ్కి కూడా ఇలా లైన్స్ అనేవి మార్క్ చేసుకుంటున్నాను. సో ఈ డిజైన్ ఇప్పుడు మనం కార్బన్ పేపర్ యూస్ చేసి క్లాత్ మీద ఎలా ట్రేస్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వైట్ కార్బన్ పేపర్ తీసుకుని వైట్ అన్న బ్లూ అన్న మీ ఇష్టం. సో నేను ఇక్కడ ఇలా ఫస్ట్ కార్బన్ పేపర్ పెట్టి దానిపైన మనం డ్రా చేసిన డిజైన్ని ఇలా బార్డర్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టి జస్ట్ ఒక్కసారి ఇలా మార్క్ చేసుకోవాలి డ్రా చేసిన దాని మీద. సో అంతా అది డ్రా అయిపోతుంది చూసారుగా. మళ్ళీ ఇప్పుడు కార్బన్ పేపర్ తీసుకుని ఫస్ట్ మనం డ్రా చేసిన దానికి ఎండింగ్ నుంచి ఇది మళ్ళీ స్టార్ట్ అయ్యేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుని ఒకసారి ఇలా డ్రా చేస్తే చాలు. సో నెక్ అంతా కూడా ఇదే విధంగా మనం కార్బన్ పేపర్ని యూస్ చేసి ఇలా ట్రేస్ చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న దానికి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ మధ్యలో లైన్ అంతా కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ముందు చూపించాను కదా, అదేవిధంగా 3 షుగర్ బీడ్స్ని తీసుకుని నీడిల్ కింద దించేసి లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవాలి. సో ఇలా ఈ లైన్ అంతా కూడా షుగర్ బీడ్స్ని 3 కింద స్టిచ్ చేసేసుకోవాలి. కావాలంటే మీరు ఈ షుగర్ బీడ్స్ ప్లేస్లో బాల్ చైన్ అన్న పేస్ట్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని సెట్స్ కూడా ఇదే విధంగా మధ్యలో షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో లైను ఒక 4 బీడ్స్ తీసుకుని ముందు స్టిచ్ చేసుకుని మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన వచ్చేసి ఒక 4 mm వైట్ పర్ల్ ఒకటి అండ్ షుగర్ బీట్ని ఒకటి తీసుకున్నాను. ఇవి 4 mm సైజ్ అండి. 4 mm వైట్ పర్ల్ షుగర్ బీట్ని ఒకటి తీసుకుని నేను నీడిల్ కింద దించేసేయాలి. మళ్ళీ ఈ లైన్కి అటు ఇటు కూడా 2 షుగర్ బీడ్స్, ఒక వైట్ పర్ల్, ఒక షుగర్ బీట్ని ఇలా నీడిల్లోకి ఎక్కించుకుని రైట్కి ఒకటి లెఫ్ట్కి ఒకటి ఇలా పైన స్టిచ్ చేసుకుని మళ్ళీ కింద కూడా సేమ్ లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ స్టార్టింగ్ కూడా ఫస్ట్ ఇక్కడ షుగర్ బీడ్స్ని ఇలా నీడిల్ మధ్యలోంచి తీసుకుని షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 2 షుగర్ బీడ్స్, ఒక వైట్ పర్ల్, షుగర్ బీట్ని ఇలా స్టిచ్ చేసి దీనికి కూడా అటు ఇటు లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి పైన కింద కూడా 2 షుగర్ బీడ్స్, ఒక వైట్ పర్ల్, ఒక షుగర్ బీట్ సేమ్ ఇలా నీడిల్కి ఎక్కించుకుని
నీడిల్ పైకి తీసుకుని ఇవి ఎక్కించుకుని మళ్ళీ నీడిల్ కిందకి దించేసేయాలి. ఇదే విధంగా అన్ని సెట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం లీవ్స్ కింద డ్రా చేసాం కదా, సో అదొచ్చేసి జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందు బార్డర్కి ఏ విధంగా అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా, అదేవిధంగా సో ఇక్కడ కూడా చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం డ్రా చేసిన షేప్లో ఫస్ట్ ఒకసారి ఇలా స్టిచ్ చేసుకుని ఒక లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అంటే పక్కనే ఇంకొక లైన్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ప్రతి లీఫ్కి కూడా ఇలా 2 లైన్స్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. అన్ని లీవ్స్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత ఈ లీవ్స్ వచ్చేసి నేను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ని తీసుకున్నాను. ఇవి మొత్తం 8 పేటలు అండి. 4 పేటలు నీడిల్లోకి ఎక్కిస్తే మొత్తం 8 అవుతాయి కదా, సో అలా తీసుకుని ఇలా నీడిల్ పైకి తీసుకుని క్రాస్గా నీడిల్ అనేది కిందకి దించేసి మొత్తం లీఫ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి, నీడిల్ ఇలా పైకి తీసుకుని క్రాస్గా కిందకి దించేసేయాలి. మళ్ళీ నీడిల్ పైకి తీసుకోవడం, ఇటు నీడిల్ కిందకి దించేసేయాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ వచ్చేసి పింక్ కలర్ జరీ థ్రెడ్ని మధ్యలో 2 లీవ్స్ కూడా నేను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ని తీసుకున్నాను. అలానే పైన అటు ఇటు లీవ్స్ వచ్చేసి పింక్ కలర్ జరీ థ్రెడ్ని తీసుకున్నాను. మీరు శారీ కలర్ ఆప్షన్స్ తీసుకోవచ్చండి. సో ఇక్కడ నేను ఈ 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను, పింక్ గోల్డ్ కలర్. సో ఈ లీఫ్ కూడా అంతే, నీడిల్ పైకి తీసుకోవడం, మళ్ళీ క్రాస్గా కిందకి నీడిల్ దించేసేయాలి. ఇలా అన్ని లీవ్స్ కూడా ఈ 2 కలర్స్తో స్టిచ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ప్రతి సెట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్కి అక్కడక్కడ నేను ఇలా డ్రా చేసుకుని 2 షుగర్ బీట్స్, ఒక వైట్ పాలు, ఒక షుగర్ బీట్ని లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి స్టిచ్ చేసుకుని మిడిల్లోకి వచ్చేసరికి 3 షుగర్ బీట్స్ వేసుకోవాలి. 3 షుగర్ బీట్స్, ఒక వైట్ పాలు, షుగర్ బీట్ని ఇలా మధ్యలోకి స్టిచ్ చేసుకుని బ్యాక్ తిప్పి నాట్ వేసుకోవాలి. ఇలా నెక్ అంతా కూడా అక్కడక్కడ స్టిచ్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకుని కింద బార్డర్ని కూడా మనం బ్యాక్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసాం సేమ్ అదే ప్రాసెస్లో బార్డరు పైన సెట్స్ ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ చేయాలి. సో ఓవరాల్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది. అండ్ బ్యాక్ అక్కడక్కడ కూడా ఇలా పర్ల్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్కి కూడా పైన అక్కడక్కడ ఇలా పర్ల్స్ని స్టిచ్ చేసాము. కింద వచ్చేసి ఇలా బార్డరు లీవ్స్, పైన ఏమో ఇవి బుటీస్ కింద స్టిచ్ చేసాం. సో బ్యాక్ నెక్ వచ్చేసి అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇదే డిజైన్ని స్టిచ్ చేశాను. సో ఇలా 2 లైన్స్ వచ్చాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.